ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1817 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 4, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి అమెజాన్ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని టీచ్ చేస్తూ ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మనం దసరా సేల్ అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ మంచి మంచి ప్రైజెస్ కి మనకి మొబైల్ ఫోన్స్ కానీ అన్ని మొబైల్స్ అనే కాదు ప్రతి ఒక్కటి తక్కువ రేట్స్ కి అయితే వస్తూ ఉంటాయి. వీళ్ళ డేట్ వచ్చేసరికి అమెజాన్ డేట్ రూమర్స్ ప్రకారం 26వ తారీఖు సెప్టెంబర్ 26వ తారీఖు స్టార్ట్ అయిద్దని రూమర్స్ వస్తున్నాయి. వీళ్ళు 29 అని చెప్పేసి నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఫ్లిప్కార్ట్ ది. సో మొత్తానికి ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీలు పడి 25, 26 ఈ డేట్స్లో 20 నుంచి 25, 26 మధ్యలో మనం ఈ సేల్స్ అయితే చూడొచ్చు. ఇది బిగ్గెస్ట్ సేల్ ఇయర్కి. చూద్దాం మరి ఎంతెంత ఆఫర్స్లో వస్తాయో. మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఎన్పిసిఐ వాళ్ళు కొత్త ఫీచర్ మీద టెస్ట్ చేస్తున్నారు. ఇంకా లాంచ్ చేయలేదు, దీన్ని డిసెంబర్లో తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. యూపీఐ సర్కిల్ అని చెప్పేసి ఒక ఫీచర్. ఇది మనకి బీమ్లో చూపించారు వీళ్ళు. అక్కడ యూపీఐ సర్కిల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇక్కడ మీ కాంటాక్ట్ ఏదైనా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ని ఎవరైనా యాడ్ చేస్తారనుకోండి. యాడ్ చేసిన తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీనిలో మొత్తం 2 మెథడ్స్ ఉంటాయి. పార్షియల్ డెలిగేషన్, ఫుల్ డెలిగేషన్ అని చెప్పేసి. పార్షియల్ డెలిగేషన్ అంటే ఎవరైతే యాడ్ చేస్తారో మీ కాంటాక్ట్ మీ ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేస్తారో, ఆయన ఏదైనా షాపింగ్కి వెళ్ళాడు, ఏమన్నా కొన్నాడు, అక్కడ వాళ్ళు యూపీఐ స్కాన్ చేస్తారు కదా, మీకు రిక్వెస్ట్ వస్తుంది. ఇక బిల్ పే చేయమని చెప్పేసి మీకు రిక్వెస్ట్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసి యూపీఐ పిన్ కొడితే పేమెంట్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఏంటంటే ఫుల్ డెలిగేషన్ ఏంటంటే ఇక్కడ మీరు లిమిట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక 15,000 రూపాయలు లిమిట్ సెట్ చేస్తారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ 15,000 వరకు వాళ్ళు వర్త్ యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మీ పర్మిషన్ అవసరం ఉండదు. వాళ్ళ 15,000 వరకు వాళ్ళు నచ్చినట్లు యూజ్ చేసుకోవచ్చు. మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, డబ్బులు కట్ అయినట్లు పలానా చోట వాళ్ళు యూజ్ చేస్తున్నట్లు మీకు మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ ఫీచర్ వర్క్ అయ్యిద్ది. అంటే ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు యూపీఐని షేర్ చేయాలనుకుంటే ఫీచర్ అయితే యూజ్ చేయొచ్చు. యూపీఐ సర్కిల్ని ఇది డిసెంబర్లో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Xiaomi రీసెంట్గా QLED టీవీస్ లాంచ్ చేసింది కదా. 43 ఇంచ్ QLED టీవీ యాక్చువల్గా 35,000 రూపాయలు. ఇది 5,000 రూపాయలు ఐసిఐసిఐ కార్డ్స్ మీద ప్రజెంట్ డిస్కౌంట్ వస్తుంది. 30,000 రూపాయలకి టీవీ అయితే వస్తుంది. 30,000 రూపాయలకి ఇది మీకు QLED డిస్ప్లేతో పాటు డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, డీటెయిల్స్ ఉంది. ఇంకా దీనిలో మీకు 30 వాట్ స్పీకర్స్ ఉన్నాయి, మెటల్ బాడీతో వస్తుంది, అల్యూమినియం బాడీతో. సో ఓవరాల్గా ఆ ప్రైస్కి మంచి టీవీ అని చెప్పొచ్చు. ఒక మీరు 43 ఇంచ్ 4K టీవీ కోసం చూస్తుంటే డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ Android 15 సోర్స్ కోడ్ అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు బ్రాండ్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీళ్ళు Pixel 9 సిరీస్కి ఫస్ట్ నాకు తెలిసి ఈ Android 15 అప్డేట్ అయితే తీసుకొని రావచ్చు. Pixel 9 సిరీస్ లాంచ్ అయింది కానీ Android 14తోనే వస్తుంది. అది 15 అయితే ఇంకా రాలేదు. మేబీ అక్టోబర్లో ఫ్యూ వీక్స్ అని చెప్తున్నారు. మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో అట్లా వస్తుందేమో చూడాలి. గూగుల్ Pixel 9 సిరీస్కి Android 15 అప్డేట్. దీనిలో కొన్ని ఫీచర్స్ వీళ్ళు టీచ్ చేశారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం యాప్ డ్రాయర్ ఉంటుంది కదా, యాప్ డ్రాయర్ నుంచి మనం యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి యాప్ ఆర్చీవింగ్. అంటే మనం యూజ్ చేయని యాప్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కువ కాలం యూజ్ చేయని యాప్స్ని ఆటోమేటిక్గా అయితే ఆర్చీవ్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒకవేళ వాటిని మళ్ళీ కావాలంటే మళ్ళీ అన్ఆర్చీవ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకో ఫీచర్ వచ్చేసరికి వాల్యూమ్ బార్ కస్టమైజేషన్. వాల్యూమ్ బటన్స్ మనం వస్తే ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ఇయర్ ఫోన్స్, సో అక్కడ మీకు కనిపిస్తుంటాయి ANC ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, స్పెషల్ ఆడియో అక్కడి నుంచి టర్న్ ఆఫ్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా ఫీచర్స్ అని మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే రిలీజ్ చేస్తుంది గూగుల్ అయితే. ఇవి మనం మేబీ Pixel 9 సిరీస్లో చూడొచ్చు. ఒకవేళ వీటిని వేరే బ్రాండ్స్ యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఫోన్స్. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంది. మీరు ఇన్ఫినిక్స్ ఫోన్స్ రీసెంట్గా చూస్తుంటారు కదా, ఇన్ఫినిక్స్ ఫోన్స్ మనం కేసు పెట్టేసి దానికి మ్యాక్సేఫ్ సపోర్ట్ తీసుకొని వచ్చేసి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ కనెక్ట్ చేయడం, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. మన వీడియోలో చూపిస్తున్నాం మీకు. ఈ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు OnePlus తీసుకురాబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. వీళ్ళు కూడా ఒక కేసు ఈ మ్యాక్సేఫ్ సపోర్టెడ్తో ఒక కేసు తీసుకొని వచ్చి ఈ యాక్సెసరీస్ తీసుకొని వస్తుందని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి OnePlus నుంచి ఇప్పుడు బాగా చాలామంది యూజర్స్ OnePlus 9 సిరీస్ 10 సిరీస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఒక అప్డేట్ వచ్చింది రీసెంట్గా. అప్డేట్ చేసిన తర్వాత చాలామందికి మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి OnePlus కమ్యూనిటీలో OnePlusని ట్యాగ్ చేసి చాలామంది అయితే అడిగారు. OnePlus దానికి రెస్పాండ్ అవుతూ, అంటే మదర్ బోర్డ్ అంటే చాలా కాస్ట్ అవుతుంది. మదర్ బోర్డు ప్రాబ్లం వచ్చిందంటే ఫోన్ తీసేసి మనం కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు, అంత కాస్ట్ అయితే ఉంటుంది. OnePlus దీనికి రెస్పాండ్ అయింది. ఈ ఇష్యూ వస్తుంది, చాలామంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు వస్తుందో మాకు తెలియట్లేదు. ఎవరైతే ఇష్యూ వచ్చిందో వాళ్ళు డివైస్ అని తీసుకొని వస్తే మేము చెక్ చేస్తాము అసలు ఎందుకు వచ్చిందో అని చెప్తున్నారు. అండ్ అఫోర్డబుల్ ప్రైస్కి మేము మదర్ బోర్డ్ చేంజ్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అఫోర్డబుల్ ప్రైస్ తక్కువ రేట్కి చేస్తామంటే చెప్తా ఉన్నారు. OnePlus ఎప్పుడైతే ఒప్పోతో అయిందో, లైక్ వీళ్ళ కలర్ ఓఎస్ యాక్షన్ ఓఎస్ మిక్స్ అయిందో, అప్పటి నుంచి ఈ అప్డేట్స్లో ఏదో ఇష్యూ నడుస్తుంది మొత్తానికి. రీసెంట్గా చూస్తే మనకి గ్రీన్ లైన్లు ఇట్లాంటివి వచ్చినాయి. అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మదర్ బోర్డ్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక కొత్తది అయితే రేజ్ అయింది. మరి చూడాలి OnePlus దీనికి ఎలా రియాక్ట్ అవుద్దో. వీళ్ళు రియాక్షన్ అయితే మాత్రం చెప్పా కదా, ఈ ప్రజెంట్ రియాక్షన్ అయితే ఇది ఎక్కువ వస్తే మాత్రం సమస్యలు ఎక్కువ మందికి ఇది ప్రాబ్లం వస్తే మాత్రం ఇది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు మేబీ
ఫ్రీగా వీళ్ళు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు, వన్‌ప్లస్ ఫోన్ అనే కాదు, ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు ఉంటే ఆటో అప్డేట్స్ మీరు ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆటో అప్డేట్ ఆఫ్ చేసుకున్న తర్వాత అప్డేట్స్ మీరు చెక్ చేసుకోండి. అప్డేట్ వచ్చిన తర్వాత చాలామంది రిపోర్ట్ చేస్తుంటారు, ఈ అప్డేట్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చిందని ఏమన్నా రిపోర్ట్ చేస్తుంటే అప్డేట్ చేయకండి. తర్వాత అప్డేట్ మీరు చేసుకోవచ్చు, కానీ ఇవి అప్డేట్ అయితే ఆపేసేయండి. సో ఇది బెస్ట్ ఆప్షన్. మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఆటో అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. చాలా ఫోన్స్కి అయితే సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ లైన్స్, ఈ లైన్స్ ఉన్నాయి కదా, చాలా ఫోన్స్కి అయితే వస్తూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి స్వీడన్ నుంచి, స్వీడన్లో పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వాళ్ళు పేరెంట్స్ని 2 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, 2 ఇయర్స్లో పిల్లలకి ఎటువంటి స్క్రీన్ చూపించొద్దు, మొబైల్ స్క్రీన్ కానివ్వండి, టీవీ స్క్రీన్ కానివ్వండి, ఇట్లాంటివి చూపించొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది హాస్పిటల్కి అయితే వస్తున్నారంట 2 ఇయర్స్ లోపు పిల్లలు. వాళ్ళకి మెంటల్గా ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు కొంతమంది స్లీప్ కూడా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. సో దీనివల్ల మొత్తం వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. సో బెటర్ 2 ఇయర్స్లో పిల్లలకి అసలు ఈ స్క్రీన్స్ చూపించకండి. ఫోన్ స్క్రీన్స్ కానీ, ట్యాబ్లెట్ స్క్రీన్స్ కానీ, లేకపోతే టీవీ స్క్రీన్స్ కానీ చూపించొద్దు అని చెప్పేసి వీళ్ళు సజెషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే తీసుకుని చిన్నబాబు అడుగుతున్నారు, PC PS5 తేడా ఏంది, ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందా, పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుందా, ఏది తీసుకోవాలన్నట్లుగా అడుగుతా ఉన్నారు. PS5 మీకు 50,000 రూపాయలు వచ్చేస్తుంది. దానిలో మీకు అన్నీ ఉంటాయి, ప్రాసెసర్ జీపీ ఇవన్నీ అదే మొత్తం ఒక దానిలో ఉండిపోతాయి కాబట్టి సో మీకు గేమ్స్ ఆడుకునేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది. జస్ట్ మీరు టీవీ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. తక్కువ రేట్లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు PS5 నుంచి వస్తుంది. అదే 50,000 రూపాయలు మీరు PC బిల్డ్ చేశారనుకోండి, దానిలో మీరు అంత ఈజీ కాదు గేమ్స్ ఆడడం. ఎందుకంటే రన్ చేయలేవు. దానిలో మీకు CPU, గ్రాఫిక్ కార్డ్ అవన్నీ మీకు ఆ ప్రైస్కి వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి, అవి రన్ చేయలేవు. సో మీరు అట్లీస్ట్ ఒక 2 లక్షలు CPUకి బిల్డ్ చేసుకోవడానికి ఖర్చు పెడితే కానీ మీరు గేమ్స్ ఆడడానికి మంచి PS5 లెవెల్లో గేమ్ ఆడాలంటే అట్లీస్ట్ ఒక 2 లక్షల పైన ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వాలి. సో మీరు PS5 గేమ్స్ ఆడుకుంటాం అనుకుంటే మీరు టీవీ కనెక్ట్ చేసుకొని PS5 కొనుక్కొని ఆడుకోవచ్చు. PC బిల్డ్ చేసుకుంటాం, మానిటర్ కూడా పెట్టి ఆడుకుంటాం అంటే PC గేమ్స్ ఆడుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మీరు PC బిల్డ్ చేసుకోవచ్చు. కానీ PC బిల్డింగ్ మాత్రం ప్రైస్ ఎక్కువ అవుతుంది PS5తో కంపేర్. నెక్స్ట్ మనకి XTV యాప్ని రిలీజ్ చేస్తుంది, బీటా వర్షన్ వచ్చింది బయటికి. ఇది టీవీలో పనిచేస్తుంది, ఓన్లీ టీవీలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం టీవీలో ఈ మొత్తం యూట్యూబ్ లాగా అనమాట. ఇది పెద్ద లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ దీన్ని సేమ్ ఈ XTVని ట్విట్టర్ ఉంది కదా, మనకి X యాప్ ఉంది కదా, దానిలో కూడా ఒక ట్యాబ్ లాగా ఇంక్లూడ్ చేస్తారు. దాని నుంచి కూడా మీరు డైరెక్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూసుకోవచ్చు ట్విట్టర్ యాప్ నుంచి, అంటే X యాప్ నుంచి. నెక్స్ట్ మనకి లావా అగ్ని 3 ఫోన్ని తొందరలో తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లావా అగ్ని 2 సక్సెసర్ ఇది. లావా అగ్ని 2 అప్పుడు బాగా దుమ్ము లేపింది. ఇప్పుడు లావా అగ్ని 3 అని తీసుకొని వస్తున్నారు. మరి చూడాలి దీన్ని ఏమేమి స్పెసిఫికేషన్ తీసుకొస్తారో తెలియదు, కానీ రూమర్స్ అయితే కర్వ్డ్ AMOLED ఉంటుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అంటే CMF ఫోన్ 1లో చూసాం మనం, ఐక్యూ G9S ఇట్లాంటి ఫోన్స్లో మీరు చూసారు కదా, సేమ్ అదే ప్రాసెసర్ రావచ్చు అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. 15 నుంచి 20 వేల లోపు దీని ప్రైస్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మనకి క్రిస్టియానో రొనాల్డోని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 56 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మిస్టర్ బీస్ట్ ఉంటారు, మిస్టర్ బీస్ట్ చాలా పాపులర్ యూట్యూబర్. సో అతన్ని మీరు ఎప్పటి వరకు క్రాస్ చేస్తారని చెప్పేసి ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే ఒక 2 సంవత్సరాలు పడతారు, 2 సంవత్సరాలు క్రాస్ చేస్తానట్లుగా చెప్తున్నాడు. చూడాలి మరి నిజంగానే క్రాస్ చేసిన చేయవచ్చు, ఎందుకంటే రొనాల్డో ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే మిస్టర్ బీస్ట్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడాలి 2 సంవత్సరాల తర్వాత ఎవరు ఇద్దరు విన్నర్ అవుతారో. రొనాల్డో కంటెంట్ మోస్ట్లీ లైఫ్ స్టైల్ కేటగిరీ కిందకు వచ్చినట్లు అనిపిస్తూ ఉంది. మిస్టర్ బీస్ట్ అని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు మీరు ఫాలో అవుతూనే ఉండుంటారు. మీరేమనుకుంటున్నారు? రొనాల్డో మిస్టర్ బీస్ట్ని 2 ఇయర్స్లో క్రాస్ చేయగలరా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్పెయిన్లో కొత్త డేటింగ్ ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది, పైనాపిల్ డేటింగ్ అంట. పైనాపిల్ డేటింగ్ అంటే చాలా వింతగా కొత్తగా ఉంది వినడానికి కూడా. మనం ఏదైనా షాపింగ్కి వెళ్తారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు, సింగిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ, సింగిల్స్ అయినా కానీ ఏదైనా కానీ, అమ్మాయి అబ్బాయి అయితే చాలు. సో వీళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు మన ట్రాలీలో పైనాపిల్ ఉంటుంది కదా, పైనాపిల్ని ఇలా రివర్స్లో తిప్పి పెట్టాలి. రివర్స్లో కానీ తిప్పి పెట్టారనుకోండి, వాళ్ళ ట్రాలీలో రివర్స్లో కానీ పైనాపిల్ కనిపించిందంటే వీళ్ళు సింగిల్ ఖాళీగా ఉన్నట్లు, ఎవరి కోసం వెతుకుతున్నారు, అమ్మాయి అబ్బాయి కోసం వెతుకుతుంది, అబ్బాయి అమ్మాయి కోసం వెతుకుతున్నట్లు ఇండికేషన్ అనమాట. సో అట్లా అబ్బాయిలు కూడా వాళ్ళ ట్రాలీలో పైనాపిల్ని తిరగతిప్పి పెడతారనమాట. వీళ్ళు చూసుకుంటారు ఎవరెవరు పైనాపిల్ తిరగతిప్పి పెట్టారని చెప్పేసి ఒకరినొకరు చూసుకొని వాళ్ళ ఫేస్లన్నీ చూసుకొని, అబ్బాయి అమ్మాయికి నచ్చితే, అమ్మాయి అబ్బాయికి నచ్చితే వెళ్ళి డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుకోవడం, డేటింగ్లు ఇవన్నీ ఇంకా పైన వారాలు నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఇది కాన్సెప్ట్ పైనాపిల్ డేటింగ్ అని చెప్పేసి. సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి షాప్ కీపర్స్ అందరూ పెడుతున్నారనమాట. పైనాపిల్ డేటింగ్ అని చెప్పేసి బ్యానర్లు పెట్టేయడం, ఇక్కడ నడుస్తుంది రండి మా షాప్కి రండి అని చెప్పేసి. కుప్పలు తెప్పలుగా జనాలు వస్తున్నారు, మొత్తం గొడవలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయి ఇద్దరికి నచ్చింది అనుకోండి,
సో అక్కడ వాళ్ళిద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం, ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలకు నచ్చితే ఇద్దరు అమ్మాయిలు తన్నుకోవడం, ఇట్లా ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా దీన్ని ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నారు కదా, మేమేం చేయలేమని చెప్పేసి ఈ షాప్ కీపర్స్ని కంట్రోల్లో పెడుతున్నారు. మీరు ఇట్లాంటి బ్యానర్లు పెట్టకండి, వీలైతే పైనాపిల్స్ కూడా అమ్మడం ఆపేయండి అని చెప్పేసి వీళ్ళని కంట్రోల్లో పెట్టడానికి పోలీసులు అయితే ట్రై చేస్తూ ఉన్నారు. బాగుంది కాన్సెప్ట్ అయితే, కొద్దిగా విచిత్రంగా ఉంది. మీకు ఎలా అనిపించింది పైనాపిల్ డేటింగ్ కాన్సెప్ట్? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకో, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.